నమస్తే, వెల్కమ్ టు కిరణ్ భక్తి. నేను మీ పవన్. మనకి చాలామందికి కొంతమందికి ఉద్యోగాలంటే ఇష్టం ఉంటుంది, ప్రభుత్వ ఉద్యోగాలంటే ఇష్టం ఉంటుంది. కొంతమందికి స్వయంగా వ్యాపారం చేసి సొంత కాళ్ళ మీద నిలబడాలనే కోరుకుంటుంది. అయితే మరి జాతక రీత్యా ఎవరెవరు సొంతంగా వ్యాపారం చేసి అభివృద్ధిలోకి రాగలరు అనేది ప్రముఖ ఆస్ట్రో సైకాలజిస్ట్ మన ఎస్ గంగరాజ్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మనం మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే గంగరాజ్ గారు. నమస్తే పవన్ గారు. సార్, యాక్చువల్గా చాలామందికి ఉద్యోగం కన్నా వ్యాపారం చేసి మనమే ఇంకొంతమందికి ఉపాధి కల్పించాలని ఉంటుంది. అయితే మరి వాళ్ళ జాతక రీత్యా మీ దగ్గరికి వచ్చి అప్రోచ్ అయితే అసలు వాళ్ళ జాతకంలో వ్యాపారం చేసే ఇది ఉందా లేదా, భావమో లేకపోతే మనం అంటాం కదా వాళ్ళ జాతక రీత్యా, జాతక చక్రం రీత్యా, దాని గురించి కొంచెం వివరంగా చెప్పండి. తప్పకుండా అండి పవన్ గారు. ఎందుకంటే ఇప్పుడు కొంతమందికి ఎట్లా ఉంటుందంటే ఉద్యోగం చేయాలా, వ్యాపారం చేయాలా అనే ఒక అయోమయంలో కొట్టుమిట్టాడుతుంటారు. వాళ్ళకి ఒక క్లారిటీ అనేది ఉండదు. అలాంటప్పుడు ఏంటంటే మనం క్లియర్గా మనం వాళ్ళకి చెప్పేయచ్చు. యాక్చువల్గా ఉద్యోగానికి అయితే మనకి ఇంతకుముందు ఎపిసోడ్లో మాట్లాడినట్టు ఉద్యోగానికి 10th హౌస్ కానివ్వండి, సూర్యచంద్రులు, కుజుడు కానివ్వండి, శుక్రుడు కానివ్వండి అని చెప్పాము. కానీ ఇక్కడ వ్యాపారానికి ఏంటంటే పర్టికులర్గా కొన్ని హౌసులు, కొన్ని గ్రహాలే ఇంపార్టెంట్. ఎట్లా అంటే మనకి వ్యాపారానికి మెయిన్గా వచ్చేసి 6th హౌస్, తర్వాత వచ్చేసి 10th హౌస్, 11th హౌస్, 12th హౌస్. ఈ 4 హౌసులు అనేది చాలా ఇంపార్టెంట్ అండి. తర్వాత వ్యాపారానికి కారకుడు బుధుడు, ప్లస్ బుధుడు యొక్క 2 గృహాలు. కొన్ని వ్యాపారాలకు మిగతా గ్రహాలు ఉంటాయి, అది తర్వాత మనం క్వశ్చన్లలో మనం మాట్లాడదాం నిదానంగా. ఇంతవరకైతే వ్యాపారానికి మాత్రం ఇది ఇంపార్టెంట్ అండి పవన్ గారు. అసలు ఒక మనిషి అంటే సపోజ్ మీ దగ్గరికి వచ్చిన మనిషి వ్యాపారానికి పనికి వస్తాడా లేదా అనేది మీరు ఆ జాతక రీత్యా అది చూసి వాళ్ళకి స్పష్టంగా చెప్పగలరా మీరు? తప్పకుండా అండి. ఎందుకంటే ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నట్టు 6th హౌస్ అనేది బాగా ఉందనుకోండి, మనం పెట్టిన డబ్బు ఇన్వెస్ట్మెంట్ కానివ్వండి, వ్యాపారంలో ఏది చేసినా సరే తిరిగి వస్తుంది. అసలు ముందు 6th హౌసే బాగలేదనుకోండి, అతను వ్యాపారానికి ఏ విధంగా పనికి వస్తాడు? తర్వాత ఆ 6th హౌస్ బాగుంటే 10th హౌస్ కూడా బాగుండాలి. 10th హౌస్ బాగుంటేనే దాంట్లో వ్యాపారంలో ఆయన రాణిస్తాడు. నేమ్ అండ్ ఫేమ్. ఇప్పుడు డబ్బు రావడం అనేతో పాటుగా నేమ్ అండ్ ఫేమ్ కూడా ఉండాలి. సరే వ్యాపారం చేశారండి, చేసిన తర్వాత దాంట్లో లాభాలు లేవు అనుకోండి, ఇంకేముంది దాంట్లో? 11th హౌస్ అనేది లాభస్థానం, ఆ లాభ స్థానం కూడా బాగుండాలి. తర్వాత 12th హౌస్, అనవసరపు ఖర్చులు ఎక్కువైపోయాయి అనుకోండి, దాంట్లో మిగులుబాటు ఏముంటుంది? ఆ 12th హౌస్ కూడా ఇంపార్టెంటే. తర్వాత బుధగ్రహం అనేది మనకి బిజినెస్ చేయాలంటే కమ్యూనికేషన్ స్కిల్స్ కానివ్వండి, రకరకాల టాలెంట్స్ కానివ్వండి మనకి తప్పకుండా ఉండాలి, పేషెన్స్ ఉండాలి. ఇవన్నీ విషయాలు కూడా మనకు బుధుడు ఇంపార్టెంట్ కాబట్టి బుద్ధికారకుడు. ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసి మనం అతను పనికి వస్తాడా వ్యాపారానికి లేదా పనికి రాడా అనేది మనం చెప్పొచ్చండి. చాలామంది రకరకాల బిజినెస్లు చేయాలనుకుంటారు. కొంతమంది కాలేజీలు పెడతాం అనుకుంటారు, కొంతమంది సాఫ్ట్వేర్ కంపెనీస్లో చేద్దాం అనుకుంటారు, ఇలాగే కొంతమంది బట్టల షాపులు, హాస్పిటల్స్, సాఫ్ట్వేర్ కంపెనీస్. సో వీటిల్లో ఎవరి జాతక రీత్యా ఆయా కంపెనీలు పెడితే ఉచ్చస్థితికి వెళ్ళే అవకాశం ఉంటుందనేది చెప్పగలరా? తప్పకుండా అండి. ఎందుకంటే ఇప్పుడు మెయిన్గా చెప్పాలంటే మీరు అడిగినట్లు రకరకాల బిజినెస్లు చేస్తుంటారు. అయితే ఇప్పుడు మన ఈ గృహాలు ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. ఈ 6th హౌస్, 10th హౌస్, 11th, 12th అని. తర్వాత వ్యాపారానికి కారకుడు వచ్చేసి బుధుడు గ్రహాలు కూడా బాగుండాలని మనం మాట్లాడుకున్నాం. అయితే ఇక్కడ రకరకాలుగా ఉంటాయి. ఇప్పుడు సపోజ్ బుధుడే ఉన్నాడు అనుకోండి, ఇప్పుడు బుధుడు వచ్చేసి సైకాలజీకి కారకుడు, తర్వాత వచ్చేసి ఆస్ట్రాలజీకి కారకుడు, తర్వాత వచ్చేసి CA, చార్టెడ్ అకౌంటెంట్. ఇట్లాగ రకరకాల బిజినెస్లు వ్యాపారంలో ఇప్పుడు రకరకాల ఎక్స్టెన్షన్స్ కంపెనీలు పెట్టాలనుకున్న వాళ్ళకి బుధుడు స్ట్రాంగ్గా ఉండాలి. అదే ఇప్పుడు కాలేజీలు అనుకోండి, గురుబలం అనేది స్ట్రాంగ్గా ఉందనుకోండి, తప్పకుండా వాళ్ళు కాలేజీలు పెడతారు. ఇప్పుడు గురుపాలిత లగ్నాలు వాళ్ళకి శుభగ్రహంగా గురువు ఉంటాడు కాబట్టి, ఒకవేళ శనిపాలితులకు కూడా గురు బలం లేకపోయినా సరే శనికి 3వ లుక్కులోనో లేకపోతే 10వ లుక్కులోనో గురువు దొరికాడు అనుకోండి, వాళ్ళు కూడా కాలేజీలు హ్యాపీగా పెట్టుకోవచ్చు. అట్లానే తర్వాత మనకు కుజుడు ఉన్నాడు అనుకోండి, వాళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారం కానివ్వండి, భూములు కొనడం అమ్మడం కానివ్వండి, ప్లాట్లు అమ్మడం కొనడం కానివ్వండి, వాళ్ళు బాగా చేస్తారు. అట్లాగనే మనం ఇప్పుడు సపోజు శుక్రుడిని తీసుకున్నాం అనుకోండి, వాళ్ళు వచ్చేసి చాలా ఫ్యాషన్ రంగం, డిజైనింగ్ రంగం, క్లోత్స్ కానివ్వండి రకరకాలుగా చేస్తూ ఉంటారు. క్లోత్స్ బిజినెస్, డిజైన్ బిజినెస్, బ్యూటీ పార్లర్లు. చంద్రుడు ఇప్పుడు శుభుడుగా ఉంటే బ్యూటీ పార్లర్లు ఇవన్నీ చేస్తారు, లేడీస్కి సంబంధించిన విషయాలన్నీ కూడా. అట్లానే శని ఉన్నాడు అనుకోండి, ఇప్పుడు మనం చూస్తాం వైన్ షాపులు, తర్వాత మద్యం షాపులు కానివ్వండి, మటన్ షాపులు, రకరకాల బిజినెస్, ఈ యొక్క ఫ్యాక్టరీస్ అన్నిటికీ కూడా కారకుడు శని. కాబట్టి ఆ బిజినెస్లు చేయడానికి ఆ విధంగా ఈ గ్రహాలు ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క వెరైటీ ఉంటుంది కాబట్టి, ఒక్కొక్క క్యారెక్టర్ ఉంటుంది కాబట్టి దాన్ని తగ్గట్టుగా వాళ్ళు చేసుకుని వెళ్ళిపోతారు పవన్ గారు. వెరీ గుడ్ అండి, బాగా చెప్పారు. అయితే ఇక్కడ చాలామంది బిజినెస్లు చేస్తుంటారు, హడావిడిగా స్టార్ట్ చేస్తారు, ఇమీడియట్గా లాస్లోకి వెళ్ళిపోయామండి అని అంటుంటారు. సో అలాంటి ఆ లాస్ని అరికట్టడానికి వాళ్ళకి జాతక రీత్యా ఎలాంటి సూచనలు మీరు అందజేస్తారు?
తప్పకుండా అండి. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే వాళ్ళు మెయిన్‌గా వాళ్ళు పరిశీలించుకోవాల్సింది ఏందంటే ఒక ప్రొఫెషనల్ దగ్గరికెళ్ళి వాళ్ళ జాతక చక్రం ఎలా ఉంది? బిజినెస్‌కి వాళ్ళు పనికి వస్తారా లేదా? తర్వాత వచ్చేసి వాళ్ళకి ఎక్కడ వీక్ ఉంది, ఎక్కడ స్ట్రాంగ్ ఉంది, వాళ్ళ దశ ఏ విధంగా జరుగుతూ ఉంది, ఏ దశ జరుగుతూ ఉంది, అది శుభదశనా పాపదశనా, తర్వాత ఒకవేళ పాపదశ అయినా సరే అంతర్దశ అయినా ఏమైనా బాగుందా బాగలేదా, అవన్నీ గమనించుకొని వాళ్ళు ఏంటంటే కరెక్ట్గా చెక్ చేయించుకోవాలి. చేయించుకున్నప్పుడు 6th హౌస్ కానివ్వండి, 10th హౌస్ కానివ్వండి, 11th హౌస్ కానివ్వండి, 12th హౌస్ కానివ్వండి, ఈ 4 హౌస్లు పర్ఫెక్ట్గా ఉండి తర్వాత దశ కలిసి రానప్పుడు కొద్దిగా వాళ్ళు ఏంటంటే ఓపికతో ఉన్నట్లయితే ఖచ్చితంగా బిజినెస్ వాళ్ళకి ఒక్క నెల 2 నెలలు ఒక 6 నెలలు ఇబ్బంది పడ్డా సరే వాళ్ళ తర్వాత విషయంలో వాళ్ళ తర్వాత డెవలప్ అవుతారు, ఎక్సెల్ అవ్వగలుగుతారు. అట్లా కాకుండా హడావుడిగా ఏదో ఇప్పుడు మనకు ఒక నాలెడ్జ్ లేకుండా, ఎందుకంటే కొంతమంది ఎట్లా ఉంటారంటే వాళ్ళకి రాహు ప్రభావం ఉందనుకోండి, వాళ్ళు ఇల్యూజినేషను ఒక భ్రమలో ఏదో సాధించేస్తాం. ఇప్పుడు పులిని చూసి నక్కవాత పెట్టుకున్నట్టుగా ఎట్లా ఉంటారంటే వాళ్ళు సాధించారు వీళ్ళు సాధించారని ఒక ఉద్దేశంతో మనం కూడా పెడదాం చేద్దామని ఒక బ్లైండ్ బిలీఫ్తోని ఒక క్యాలిక్యులేషన్ లేకుండా ముందుకెళ్తారు. అట్లా కాకుండా ఒక క్యాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకొని కరెక్ట్గా చెక్ చేసుకొని వాళ్ళ టాలెంట్స్ కానీ వాళ్ళ స్ట్రెంగ్స్ వీక్నెస్ ఇవన్నీ చెక్ చేసుకొని వెళ్ళినట్లయితే ఇప్పుడు ఏదైనా సరే అండి, ఇప్పుడు మెయిన్గా చెప్పాలి అంటే ఏంటంటే విత్తనం వేయంగానే ఎమ్మటే చెట్టు పెరగదు, ఫలాలు పుష్పాలు ఫలాలు కానివ్వండి అన్నీ ఎమ్మటే రావు. కాబట్టి దేనికైనా ఓపిక ఉండాలి. కానీ ఓపికతో పాటుగా అసలు మనం చేసేది ఏ డైరెక్షన్లో వెళ్తున్నాం, ఆ డైరెక్షన్లో మనకు వర్కౌట్ అవుతుందా లేదా అనేది ముందుగా చెక్ చేసుకొని పర్ఫెక్ట్గా ఉన్నట్లయితే ఇన్ని లాసులు, ఇన్ని ఇబ్బందులు, ఇన్ని బిజినెస్లు వెంటనే స్టార్ట్ చేసి క్లోజ్ చేసుకునేది మాత్రం ఉండదండి ఖచ్చితంగా. దానికి మాత్రం మీరు ఖచ్చితంగా ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకొని దాని ఒక మంచి నడవడిలో మీరు వెళ్ళగలిగినట్లయితే మీ డబ్బు వృధా పోదు, మీ సమయం కూడా వృధా కాదు. మీరు చెప్పిన దాన్ని బట్టి నాకు అర్థమైన విషయం ఏంటంటే మీ దగ్గరికి కనుక ఎవరైనా అప్రోచ్ అయితే ఏ బిజినెస్లో పనికొస్తాడు, సొంతంగా చేస్తే బెటరా లేకపోతే పార్ట్నర్షిప్ పైన ఇతని జాతకం రీత్యా కలిసి వస్తుందా అనే విషయాలు మీరు కూలంకషంగా వారికి చెప్తారు. తప్పకుండా అండి. ఎందుకంటే ఇప్పుడు చాలామంది ఇప్పుడు పార్ట్నర్షిప్లు చేసి ఇబ్బందులు పడేవాళ్ళు చాలామంది ఉంటారు. అసలు సొంతంగా చేసి ఇబ్బందులు పడేవాళ్ళు ఉంటారు. ఎందుకంటే ఇక్కడ మనకి ఈ యొక్క రాశి చక్రంలో 12 భావాలలో కూడా ఇప్పుడు పార్ట్నర్షిప్కి మెయిన్గా మనకి కలిసి వచ్చే భావం ఏంటంటే 7th హౌస్. 7th హౌస్ బాగుందనుకోండి తప్పకుండా వాళ్ళ పార్ట్నర్షిప్లో ఎక్సెల్ అవుతారు. ఎందుకంటే మనకి అక్కడ 7th హౌస్ని బట్టి పార్ట్నర్షిప్ అనేది పనికి వస్తుంది. అదే 7th హౌస్ ఏదైనా పాపగ్రహమో లేకపోతే పాపగ్రహ వీక్షణ ఏదైనా ఉందనుకోండి 7th హౌస్ మీద, వాళ్ళు పార్ట్నర్షిప్ అనేది అస్సలు వాళ్ళకి పనికిరాదు. వాళ్ళు అప్పుడు సొంతంగానే చేసుకోవాలి. అలాంటప్పుడు ఒక ప్రొఫెషనల్ యొక్క హెల్ప్ తీసుకొని పార్ట్నర్షిప్ పనికి వస్తుందా లేదంటే సొంతగా చేసుకుంటే బాగుంటుందా అనేది మనం తర్వాత ఈ బిజినెస్ నాకు అసలు బిజినెస్ ఫీల్డ్ అనేది కలిసి వస్తుందా లేదా అనేది చెక్ చేసుకున్నట్లయితే చాలా హ్యాపీగా కొంతమంది ఏంటంటే అండి వాళ్ళు కాన్ఫిడెన్స్ లెవెల్స్లో సైకాలజీ పరంగా చూడాలి అంటే ఏంటంటే వాళ్ళకి నాలెడ్జ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ వాళ్ళు ఏంటంటే సొంతంగా చేయడానికి భయపడతూ ఉంటారు. వాళ్ళు రిస్క్ తీసుకోలేరు. వాళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుందంటే చంద్రుడు ఒకవేళ వాళ్ళ ఒక చక్రంలో రాశి చక్రంలో బలంగా లేకుండా వీక్గా ఉన్నాడు అనుకోండి, వాళ్ళు ఏది కూడా అంత తొందరగా నిర్ణయం తీసుకోరు. స్టెబిలిటీ అనేది కరెక్ట్గా ఉండదు వాళ్ళకి. కాబట్టి అలాంటి వాళ్ళకి 7th హౌస్ బాగుందనుకోండి వాళ్ళు హ్యాపీగా పార్ట్నర్షిప్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. 7th హౌస్ బాగలేని వ్యక్తులు పార్ట్నర్షిప్లో వెళ్ళారనుకోండి వాళ్ళు ఖచ్చితంగా మోసపోతారు. కాబట్టి ఈ యొక్క తేడాని గమనించి ఒక మంచి హెల్ప్ తీసుకున్నట్లయితే మీరు తప్పకుండా దీంట్లో మనం మంచి సాధించవచ్చు. పవన్ గారు ఎక్సలెంట్ అండి. అయితే ఈ బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత వచ్చే సమస్యలకి పరిహారాల రూపంలో మీరు అందజేయగలరా వాళ్ళు? తప్పకుండా ఇస్తానండి. ఎందుకంటే ఇప్పుడు మనకి ఎంత ఉన్నా సరే ఈ 12 ఈ భావాలలోనే మనకు ఉంటుంది. కాబట్టి ఇప్పుడు బిజినెస్ ఫీల్డ్లో వచ్చే సమస్యలు ఏంటి, ఇతనికి ఎక్కువ ఖర్చులు వస్తున్నాయా, లాభాన్ని మిగిల్చుకోలేకపోతున్నాడా, లేకపోతే నేము ఫేమ్, కొంతమందికి డబ్బు బాగా సంపాదిస్తారండి బిజినెస్లో కానీ నేము ఫేమ్ అనేది ఉండదు. కానీ కొంతమందికి ఏంటంటే డబ్బు మామూలుగా ఉన్నప్పటికీ వాళ్ళకి నేము ఫేము కావాలి. ఈ విధంగా ఆలోచిస్తుంటారు. కాబట్టి వాళ్ళు ఏ రకంగా వచ్చినా సరే ఇప్పుడు మన ఇన్వెస్ట్మెంట్ చేసిన డబ్బు కొంతమంది ఏంటంటే మనం పెట్టిన డబ్బు పోకుండా ఉంటే చాలనా అనేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు దాన్ని మనం చెక్ చేయాలంటే 6వ హౌస్ని చెక్ చేయాలి. కాబట్టి ఇట్లా రకరకాల హౌసులు ఇప్పుడు మనకి ఉన్నాయి. కాబట్టి మనం చెక్ చేసి ఎక్కడ వీక్ ఉన్నాడు, ఎక్కడ బలంగా ఉన్నాడు, ఆ వీక్ ఉన్న చోట ఏదైనా ఎఫెక్ట్లు పడుతున్నాయా, ఏదైనా గ్రహశాంతులు అవసరమవుతాయా, లేదంటే ఏమైనా దోషాలు ఉన్నాయా, లేకపోతే ఏదన్నా ఏరే రకంగా ఏదైనా డిస్టర్బెన్స్ ఉందా అనేది ఇప్పుడు అతని క్యారెక్టర్లో కానివ్వండి, లేదంటే సైకాలజీ పరంగా, లేదంటే గ్రహాల పరంగా ఏదైనా దోషాలు కానివ్వండి, ఏదైనా చేయాల్సింది పరిహారం ఏదైనా ఉంటే మాత్రం తప్పకుండా ఇచ్చి ఒక మంచి వాళ్ళకి ఒక ఫ్యూచరు, ఒక లైన్ అనేది ఒక వే అనేది వాళ్ళకి చూపించి ఒక మంచి గైడెన్స్ ఇవ్వగలను పవన్ గారు. చాలా ఎక్సలెంట్గా చెప్పారండి. నమస్తే. నమస్తే.